హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే విహారీ కంపెనీలో క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం వడ్డీ శకుంతల అలాగే సిరికి మధ్య పోటీ జరుగుతూ ఉంటుంది. అయితే వడ్డీ శకుంతల తన టిఫిన్ సెంటర్ని నాశనం చేసిందని తెలిసినప్పటి నుంచి ఖచ్చితంగా తనకి ధీటుగా పోటీ ఇవ్వాలని చెప్పి విహారీ ఫ్యాక్టరీకి వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి వెళ్తుంది. అయితే విహారీ ఏమో ఎవరైతే హైజీనిక్గా టేస్టీగా వంటలు చేస్తారో వాళ్ళకే ఈ టిఫిన్ అంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ దక్కుతుందని చెప్పడంతో వంటలు చేయడానికి సిద్ధపడతారు. వడ్డీ శకుంతలేమో మంచి మంచి ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకొని తన వాళ్ళతో వంటలు చేపిస్తూ ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చేసరికి కూరగాయలన్నీ కూడా పాడైనవి పెట్టడంతో సరే ఏం చేయాలో అర్థం కాక ఒక మంచి స్పెషల్ డిష్లే చేస్తుంది వాటితో. అయితే తను డిష్లు తీసుకొని వెళ్ళబోయేసరికి కావాలని వడ్డీ శకుంతల కాలడ్డు పెట్టడంతో ఆ వంటకాలన్నీ కూడా కింద పడిపోతాయి. ఇక వడ్డీ శకుంతల వంటలు విహారీ టేస్ట్ చేసి బాగున్నాయని చెప్తాడా, లేదా ఆఫీస్లో విహారీ ఉండడం చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయి మారువేషంలో వచ్చి వంటలు చేసి విహారీకి టేస్ట్ చూపించి క్యాంటీన్ కాంట్రాక్ట్ దక్కించుకోబోతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే యమున ప్రాణాలను కాపాడిన క్రిష్ గురించి ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది యమున కారులో. ఇక ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత రే పండు అనగానే ఏంటమ్మా అని అంటూ ఉంటే నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురా అనగానే సరే అమ్మ అని చెప్పేసి పండు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ తీసుకొచ్చి యమునకి ఇస్తాడు. ఏమైందమ్మా అంత కంగారుగా, మీ ఒళ్ళంతా ఏంటి ఇలా చెమటలు కక్కుతున్నాయి అనగానే వెంటనే సిరి కూడా ఏమైంది నాని నీకు ఏమైంది అని అంటూ ఉంటే ఇక గుడిలో జరిగిందంతా కూడా యమున పండుకి అలాగే సిరికి చెప్తూ ఉంటుంది. తనకు ఆస్తమా ఎక్కువైపోవడంతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో గుడి దగ్గర పడిపోబోతూ ఉంటే ఒక చిన్న బాబు వచ్చి తనకి ఇక ఆస్తమా కిట్ తీసుకొచ్చి ఇవ్వటం, తన ప్రాణాలను కాపాడిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటే అవునా యమునమ్మ, పెద్ద ప్రమాదమే తప్పింది. అయినా మీరు ఇక ఆ బాబుని గుర్తుపెట్టారా అనగానే ఆ బాబును ఎక్కడో చూసినట్టుంది పండు, కానీ ఎక్కడో గుర్తుకు రావట్లేదు అనగానే అవునా సరే ఏమనమ్మా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అనగానే అప్పుడే సహస్ర అలాగే పద్మాక్షి వస్తూ ఉంటారు. వెంటనే ఆరోగ్యం బాగోలేనప్పుడు ఒక మూలన కూర్చోవాలి, కానీ అలా గుళ్ళు గోపురాలు అంటూ తిరిగితే ఎక్కడైనా అలా పడిపోతే ఎవరు చూడకపోతే ఏంటి నీ పరిస్థితి అని చెప్పేసి పద్మాక్షి అలాగే సహస్ర యముని అరుస్తూ ఉంటారు. ఇక వెంటనే పండు కూడా ఇలా అంటూ ఉంటాడు, అది కాదమ్మా ఇక గుడికి ప్రశాంతత కోసమని అమ్మగారు వెళ్ళారు అనగానే ఏం చెప్పండు నువ్వు అనేది, అంటే ఇంట్లో ప్రశాంతత లేదని అర్థమా అనగానే ఇంట్లో ప్రశాంతత లేదని కాదమ్మా, ఇంట్లో మాట్లాడే వాళ్ళు లేక సహస్రం ఏమో కిట్టి పార్టీలు అంటూ వెళ్ళిపోతారు, సిరమ్మని కూడా పట్టించుకోవట్లేదు, విహారీ బాబు ఏమో ఫ్యాక్టరీ ఆఫీస్ అని వెళ్ళిపోతారు, ఇక మీరేమో ఎప్పుడు కూడా బిజీగా ఉంటూనే ఉంటారు ఆఫీస్ పనుల్లో, ఇక అంబికమ్మ అలాగే ఎప్పుడు కూడా ఆఫీస్లోనే ఉంటారు, ఇక ఇంట్లో ఒంటరిగా ఉండలేక అలా గుడికంటూ వెళ్ళిన యమునమ్మకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంతే, ఏం కాదు అని అంటూ ఉంటాడు. రోజుకి ఇంట్లో వాళ్ళ విషయంలో బాగా జోక్యం చేసుకుంటున్న పండును కోపడుతూ ఉంటుంది పద్మాక్షి. సరే పండు నువ్వు వెళ్ళు అనగానే సరే అమ్మ అని చెప్పేసి పండు లోపలికి వెళ్ళిపోతాడు. ఇకపోతే ఫ్యాక్టరీ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది వడ్డీ శకుంతల తన రౌడీలందరూ కూడా, ఎందుకంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ దక్కించుకునేది ఎవరు అని ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇకపోతే సిరి దేవుడికి దండం పెట్టుకొని క్యాంటీన్ కాంట్రాక్ట్ ఎలాగైనా తనకు రావాలి అని చెప్పేసి క్రిష్ కూడా వడ్డీ శకుంతలకు పోటీ ఇచ్చే ధైర్యాన్ని తన తల్లి సిరికి ఇవ్వమని చెప్పేసి క్రిష్ కూడా దేవుడికి మొక్కుకుంటాడు. ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే ఇక ఇద్దరు రౌడీలు ఎదురు పడతారు. ఏ ఆగు అనగానే ఏంట్రా మమ్మల్ని ఆపుతున్నారు, మాకు పని ఉంది వెళ్ళనివ్వండి అని చెప్పేసి క్రిష్ అలాగే సిరి అంటూ ఉంటారు.
అయితే ఇక క్రిష్ ఉన్నట్టుండి ఆ రౌడీ చేతిని కొరుకుతాడు. తను జుట్టు పట్టుకోగానే క్రిష్ జుట్టు పట్టుకోవడంతో సిరికి ఎక్కలేని కోపం వచ్చి రౌడీలను చితక్కొడుతుంది. వర్కింగ్ ఉమెన్ కాస్త వండర్ ఉమెన్ అయిందిరా, మీ సంగతి అయిపోయినట్టే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఇద్దరిని కూడా చితక్కొట్టి వెంటనే సిరి అలాగే క్రిష్ ఇద్దరు కూడా ఫ్యాక్టరీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పటికి విహారీ వచ్చి హర్ష మీ అక్క ఇంకా రాలేదా అనగానే ఇంకా రాలేదు సార్, వెయిట్ చేస్తున్నాము అనగానే వెంటనే వడ్డీ శకుంతల అదేంటి సారు మాకే ఈ కాంట్రాక్ట్ ఇవ్వచ్చు కదా అనగానే మీకు మాత్రమే 10 సంవత్సరాలుగా ఇస్తున్నాము, ఇంక వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, అయినా మీరు కూడా టేస్టీగా హైజీనిక్గా వంటలు చేస్తే మీకే కాంట్రాక్ట్ వస్తుంది అని చెప్పేసి హర్ష చూడు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇకపోతే వడ్డీ శకుంతలకు ధీటుగా పోటీ ఇవ్వడానికి మరి క్రిష్ అలాగే ఇంకా కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా వస్తారు. అప్పటికే ఇక కుళ్ళిపోయిన కూరగాయలన్నీ కూడా తన టేబుల్ మీద పెట్టి ఉండడం చూసి సిరి షాక్ అయిపోతుంది. ఏంటి నా టేబుల్ మీద ఉన్న కూరగాయలన్నీ కూడా కుళ్ళిపోయినవి ఉన్నాయి అని చెప్పేసి అనగానే టైం అయిపోతుంది అక్క ఏదో ఒకటి చెయ్యి అనగానే వెంటనే ఇక కనక మహాలక్ష్మికి వ్యతిరేకంగా వడ్డీ శకుంతల తన వాళ్ళతో వంటలు చేపిస్తూ ఉంటుంది. ఇక సిరి మరి వంటలు చేయడానికి ఉన్న కూరగాయల్లోనే కొన్ని పక్కకు తీసి మంచివి పక్కకు తీసి సెలెక్ట్ చేసుకొని తనకి ఇష్టమైన కొన్ని డిషెస్ చేస్తుంది. ఇక వడ్డీ శకుంతల కూడా కొన్ని డిషెస్ చేసిన తర్వాత వెంటనే వాటన్నిటి కూడా బౌల్లోకి ప్యాక్ చేస్తారు. బౌల్లోకి ప్యాక్ చేసిన తర్వాత ఆ వంటల్ని ఎలాగైనా విహారికి అంటే ఫ్యాక్టరీలో ఉన్న బాస్కి రుచి చూపించడానికి వెళ్తూ ఉంటే వడ్డీ శకుంతల కావాలనే మరి కనక మహాలక్ష్మి కాలుకి అడ్డు పెట్టడంతో కాలు ఒక్కసారిగా వంటలన్నీ కూడా కింద పడిపోతాయి. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక క్రిష్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వడ్డీ శకుంతల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి. ఏంటి నా వంటలు ఇలా నేలపాలు చేస్తే ఖచ్చితంగా నీకే క్యాంటీన్ కాంట్రాక్ట్ వస్తుందని అనుకున్నావేమో, అది ఎప్పటికీ జరగదు అని ఏ విధంగా అంటూ ఉంటే వెంటనే టైం అయిపోవడంతో వడ్డీ శకుంతల తన టేస్టీ వంటకాలను తీసుకొని వెళ్తుంది. ఇక హర్ష అలాగే లక్ష్మి ఇంకా క్రిష్ చేయాల్సిందేమీ లేక సైలెంట్గా ఉండిపోతారు. ఏంటక్క ఇది, ఆ వడ్డీ శకుంతల ఎలా చేస్తుంది, ఇప్పుడు క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా బాస్కి ఇక మరి ఇక్కడ నువ్వు వంటలు టేస్ట్ చూపించలేకపోతే ఖచ్చితంగా ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఆ వడ్డీ శకుంతలకే వెళ్ళిపోతుంది అక్క. 10 సంవత్సరాలుగా ఆ భోజనం తినలేక చేస్తున్నాము, ఇప్పటికైనా నీ టేస్టీ భోజనం తినాలని అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ ఈ వడ్డీ శకుంతల మాత్రం ఎప్పుడు కూడా నీకు పోటీగానే ఉంటుంది అనగానే అవును మామయ్య ఏదో ఒకటి చేసి ఆమెకి ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ వచ్చేలా చేయాలి అని ఏ విధంగా అంటూ ఉంటే ఇక ఎలాగైనా మరి వడ్డీ శకుంతల చేసే ఆగడాల గురించి ఫ్యాక్టరీలో ఉన్న సార్కి తెలియాలక్క అని చెప్పేసి ముగ్గురు కూడా ఒక మాట మీదకి వస్తారు. మాట మీదకి వచ్చి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, తను చేసే వంటకాలు అన్నీ కూడా మనం వీడియో తీసి ఎలాగైనా మీ సార్ వరకు చేరేలా చేయాలి, అలాంటి భోజనం ఇక క్యాంటీన్ నడుపుతూ అందరికీ హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తున్న వడ్డీ శకుంతల గురించి విహారీతో చెప్పాలని, తన ఆగడాలు కట్టు చేయాలని చెప్పేసి మరి లక్ష్మి అలాగే హర్ష క్రిష్ ముగ్గురు కూడా అనుకుంటూ ఉంటారు. ముగ్గురు కూడా హర్ష క్రిష్ ఏమో మాస్క్ పెట్టుకుంటాడు. ఇక మరి హర్ష అలాగే ఇంకా మరి లక్ష్మి ఇద్దరు కూడా వేరు గెటప్స్ వేస్తూ ముసలివాడిలాగా ముసలమ్మలాగా వేసుకొని వస్తూ ఉంటారు. ఇక క్యాంటీన్లో అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా వీడియో తీస్తూ ఉంటాడు. ఏంటమ్మా మమ్మల్ని వేరే వాళ్ళు పంపించారు అనగానే ఎవరు అని అంటూ ఉంటే చెప్తూ ఉంటారు, ఈ కూరగాయలను చూసి ఏంటమ్మా ఇలా కుళ్ళిపోయిన కూరగాయలన్నీ ఇక్కడ ఉన్నాయి అనగానే వాటితో వంట చేస్తే అందరికీ అనారోగ్యం వస్తుంది కదమ్మా అనగానే ఇదంతా నీకు అనవసరం అని చెప్పేసి అంటూ ఉంటే వీడియో అంతా కూడా తీస్తారు. మరి ఫ్యాక్టరీలో ఉన్న విహారిని లక్ష్మి చూడగలుగుతుందా, నిజంగా అదే జరిగితే మరి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.